అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను తీసేసింది అనుకున్నా. నిర్మల్ జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం నిన్న అందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి. నేరుగా రహదారిపై నిర్మల్ ఖానాపూర్ రహదారిపై ఇటు చెట్లు విరిగి పడ్డ పరిస్థితి కనబడ్డది. మండలు ఎక్కడిదక్కడ పడిపోయిన పరిస్థితి. అయితే ఆ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల శివంగి టీం ద్వారా నేరుగా శివంగి టీంను రంగంలో దింపిన పరిస్థితి. శివంగి టీం ద్వారా ప్రధానంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి కనబడింది. ఎక్కడైతే రోడ్డుపై పడ్డ చెట్లు ఏదైతున్నాయో ఆ చెట్లను తొలగించుట్లో నిన్న శివంగి టీం చాలా ఎక్కువగా శ్రమించిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా అక్కడున్న స్థానిక పోలీసులు ఎవరైతున్నారో ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, సీరియస్గా ఎవరికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా నిన్న రాత్రి అంతా పనిచేసిన పరిస్థితి. ఈరోజు కూడా మార్నింగ్ అవర్స్లో ప్రధానంగా ఈ అంశంలో పనిచేసిన పరిస్థితి కనబడింది. అయితే ఈదురుగాళ్లతో కూడిన వర్షం ఏదైతుందో ఆ గాలి విపరీతమైన గాలి రావడం, రోడ్డు పైన ఉన్న చెట్లు కొమ్మలు విరిగి నేరుగా రోడ్డు పైన పడడంతో ఇటువంటి ఇబ్బంది జరిగినట్టయితే ప్రాథమికంగా తెలిసింది. దీనిపై అధికారులు కూడా వారికి ప్రశంసలు కురిపించిన పరిస్థితి. అయితే జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు జిల్లా అధికారులు కూడా ప్రశంసించినట్టు తెలిసింది. అయితే ప్రధానంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జేసీబీ సాయంతో, అదేవిధంగా శివంగి టీం లీడర్లు, అదేవిధంగా ఆ శివంగి టీంలో పనిచేస్తున్న పోలీసుల సాయంతో ప్రధానంగా అంతా రిమూవ్ చేసిన పరిస్థితి. ఎక్కడ అసౌకర్యం జరగకుండా ఇప్పుడు మళ్ళీ ఆ రవాణా వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించే విధంగా చూస్తున్న పరిస్థితి కనబడింది. ఇది కాస్త మా నిర్మల్ జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా అక్కడికి వచ్చి శివంగి టీం వాళ్తుంది, ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పరిష్కరిస్తున్నదని అటు ప్రజల్లో కూడా ప్రచారం మొదలైన పరిస్థితి కనబడుతుంది. వాటి స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.